తెలంగాణలో కొత్తగా విలేజ్ కరెంట్ ఆఫీసర్లు రాబోతున్నారు. కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేయడంతో ఈ పోస్టులు రానున్నాయి. రైతు డిస్కంల కింద వ్యవసాయ అయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం. విలేజ్ కరెంట్ ఆఫీసర్లను అవుట్ సోర్సింగ్ కింద తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం లోకల్ ఎలక్ట్రీషియన్లకు అవకాశం కల్పించాలన్న ఆలోచనలో సర్కారుంది. ఈ క్రమంలో వారికి నెలకు 15,000 కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణలో విలేజ్ కరెంట్ ఆఫీసర్ కు నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. గ్రామాల్లో త్వరలో విలేజ్ కరెంట్ ఆఫీసర్లు రాబోతున్నట్టు తెలుస్తుంది. కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేశాక వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అవుట్ సోర్సింగ్ కింద కూడా లోకల్ ఎలక్ట్రీషియన్లకు అవకాశం కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. నెలకు ఒక్కో ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్ కు 15,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కూడా భావిస్తా ఉంది. తద్వారా రైతులకు వారి ద్వారా మేలు జరగడంతో పాటు రాష్ట్రంలో దాదాపు 12,000 మందికి పైగా కూడా ఉపాధి అవకాశాలు దొరికేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయానికి క్వాలిటీ కరెంట్ అందించేందుకే రైతు డిస్కం లో పనిచేయడానికి ఇప్పటి వరకు 2,000 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం 1,000 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులు. వ్యవసాయ శాఖ విద్యుత్ సరఫరాలో ఏర్పడేటువంటి సమస్యలను ఈ కొద్ది మందితో పరిష్కరించడం కష్టమని, అటు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోయినా లైన్లు తెగిపోయినా త్వరగా రిపేర్ చేయడం వీలు కాదని వివిధ రాజకీయ పార్టీలు నాయకులతో పాటు విద్యుత్ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇటీవల ఈఆర్సీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గ్రామానికి ఒక కరెంటు ఆఫీసర్ ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. గ్రామానికి విలేజ్ కరెంట్ ఆఫీసర్ చొప్పున 12,000 మందిని పైగా కూడా అవుట్ సోర్సింగ్ కింద నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరికి నెలకు 12,000 రూపాయల చొప్పున వేతనం అందించిన ప్రతి నెల 18 కోట్ల చొప్పున కూడా ఏడాదికి సంవత్సరానికి దాదాపు 216 కోట్లు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగుల జీతాలతో పోల్చుకుంటే పెద్దగా ఇది పెద్ద జీతాలు కాదని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక లోకల్ ఎలక్ట్రీషియన్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 12,728 గ్రామాలు ఉన్నాయి. పల్లెల్లో అంటే గ్రామాల్లో కరెంటు పని తెలిసిన చాలా మంది యువకులు కూడా ఇప్పటికే ఉన్నారు. అలాంటి వారికి లోకల్ ఎలక్ట్రీషియన్లను రైతు డిస్కం లో పనిచేసేందుకు కూడా అవుట్ సోర్సింగ్ కింద వీరిని నియమించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ మోటార్ల వద్ద కరెంటు రాకపోయినా ట్రాన్స్ఫార్మర్లు, ఫ్యూజులు పాడవడం వంటి చిన్న చిన్న పనులను వీరితో చేయించాలని కూడా చూస్తున్నారు. దీంతో భారీ వర్షాలు, వడగళ్ల వానలు, ఎదురుగాలులు వంటి వచ్చినప్పుడు భారీగా లైన్లు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోవడం వంటి పెద్ద పెద్ద సమస్యలు ఉత్పన్నమైతే తప్ప మండలంలో పనిచేసే వారందరినీ ఒకే చోటికి రప్పించి త్వరగా రిపేర్లు చేసి రైతులకు తక్షణమే కరెంటు అందించాలనేది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇది అధికారుల మధ్య కూడా ఒక చర్చ కొనసాగినటువంటి నేపథ్యంలో డిఆర్సీ పై కూడా మీటర్లు త్వరలో టెండర్లు పిలవాలని కూడా భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలో 5,22,000 అటు డిస్ట్రిబ్యూటర్లు, ట్రాన్స్ఫార్మర్లు 2,61,000 పైగా కూడా అటు ఎల్టీ లైన్లు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సరిచేసి అంటే కొంత సిబ్బంది కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్లను నియమించుకుంటే కొంత కొరత తీరుతుందని భావిస్తా ఉంది. అటు అందుకనే విలేజ్ ఆఫీసర్లకు ప్రభుత్వం మొగ్గు చూపుతా ఉంది. మరొక పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగత పెరిగిపోతా ఉంది. ఉద్యోగాల కోసం యువకులు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి దాదాపుగా 60,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్తా ఉంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయలేదు అనేది ప్రతిపక్షాలు ప్రధానంగా అటు నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరెంటు విలేజ్ ఆఫీసర్ ని కనుక నియమించుకుంటే రాష్ట్రంలో ఒక 12,000 మందికి
ఉపాధి కల్పించినట్టు అవుతుందనేది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కూడా ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. ప్రధానంగా వీరి ద్వారా రైతులకు వాస్తవంగా మేలే జరుగుతా ఉంది. విద్యుత్ ఆఫీసర్లు ఇప్పుడు విలేజ్లకు వచ్చి వాటిని ఏదైనా రిపేర్లు ఉంటే చేయాలంటే చాలా సమయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ వర్షాకాల సమయంలో మాత్రం రైతులకు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. అటు ఈదురుగాలు, పిడుగుపాటులు, గాలి దుమారం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా విద్యుత్ శాఖకు నష్టం జరుగుతా ఉంది. రోజుల తరబడి కూడా కరెంటు వచ్చేటువంటి పరిస్థితి లైన్లు తెగిపోయిన సమయంలో ఉంటాలేదు. దీంతో విలేజ్ ఆఫీసర్లు ఆ ప్రాంతంలోనే ఉంటారు కనుక నిత్యం విద్యుత్ సరఫరాని పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో వారు ఏదైనా సమస్య ఉంటే వారి స్థాయిలో వాళ్ళు పరిష్కరిస్తారు. లేదంటే ఆ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఇంకా ఎక్కువ సిబ్బంది అవసరమైతే అందరూ ఒక చోటన చేరి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక విలేజ్ ఆఫీసర్లు రాబోయే రోజుల్లో చాలా కీలక పాత్ర గ్రామీణ ప్రాంతాల్లో పోషించే అవకాశం అయితే కనిపిస్తోంది. దీని ద్వారా రైతన్నల కోసం ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమానికి కట్టుబడి ఉందనేది కూడా ఆ ప్రభుత్వం చెప్పుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కూడా నిధులు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రైతుల కోసము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసమే కరెంటు విలేజ్ ఆఫీసర్లను నియమిస్తున్నామని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి కూడా ఇది కొంత మేలు చేసే అవకాశంగా కనిపిస్తున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ కొత్త విలేజ్ కరెంట్ ఆఫీసర్ల నియమానికి శ్రీకారం చుడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.